ఓం నమః శివాయ. దేశంలో ఎక్కడా లేని విధంగా భక్తి మార్గాన్ని, సేవా మార్గాన్ని ఒకే చోట కలుగజేస్తున్న అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులను ఆదుకునేందుకు హైదరాబాద్ అంబర్పేట్ నుండి విచ్చేసిన పి. భగవత్ యాదవ్, శారదా దంపతులు, వారి కుటుంబ సభ్యులు అభాగ్యులకు అండగా నిలిచారు. ముందుగా ఈ శివభక్తులందరూ పుణ్యఫలాలు ప్రసాదించే శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్యదర్శనం చేసుకుని స్వామివారి చెంత వారి గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తూ పవిత్రమైన పుణ్యలింగానికి జలాభిషేకం చేసి శివానుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీ పుణ్యలింగేశ్వర, శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర, శ్రీ మహాపుణ్యలింగేశ్వర. లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర, అనాథనాదులకు రక్షణ నీవే హర హర. అర్చకులు భక్తులకు హారతిని ఇచ్చి మంగళాకారుని మంగళాశీస్సులు అందజేశారు. పుణ్యలింగేశ్వర స్వామియే నమః. దివ్యమంగళ నీరాజనం దృశ్యామి. పార్వతీపతయే హర 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 మహాదేవ. శంభో శంకర హర హర నమః. శివార్పణమస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. బ్రహ్మణ వేదామృతేనామృతాన్ పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మ చ యుక్కీర్తిం ప్రజాం దదో భాగధేయేనైవైనం ప్రణేతి బ్రాహ్మణ పౌరుషేయ ఉద్ధరితో బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతే దీర్ఘమాయుః. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అగ్నైదం నమః, పృథివ్యాయిదం నమః, అద్యాయిదం నమః, వాయవేదం నమః, ఆకాశాయిదం నమః, కాశాయిదం నమః, స్వస్త ప్రజాపతిదం నమః. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని శివపుత్రుల మనుగడ కోసం నిర్మిస్తున్న ఆలయానికి ఇటుకలు అందించి పుణ్యఫలాలు పొందారు. పరమశివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం, ఆగమ శాస్త్ర నియమాలతో జరిగే ఈ యజ్ఞం మహాపుణ్యక్షేత్రం, మహాదివ్యక్షేత్రం. ఈ క్రమంలో అభాగ్యుల వసతి భవనాన్ని, నిర్భాగ్యుల కోసం ఏర్పాటు చేసిన వైద్యశాలను సందర్శించి వారికి అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా భగవత్ యాదవ్, శారదా గారులు నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. సేవామూర్తి ఎం. గణేష్ గారి తరపున శారద గారు అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేశారు. అదేవిధంగా మరో సేవామూర్తి వి. రమేష్ గారు శివాలయ నిర్మాణం నిమిత్తం సాయం చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి అనాథులను ఆదుకున్న ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు శారద. నేను అంబర్పేట నుంచి వచ్చాను. దర్శనం బాగైంది, రిసీవ్ మంచిగా చేసుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఎంతమంది పీపుల్స్కి మీరు చూస్తున్నారంటే అది చాలా గ్రేట్. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇంత ఓపికతో మీరు చేస్తారంటే అది చాలా గ్రేట్ అనిపించింది. ఇక శివయ్య అనుగ్రహం ఉంది కాబట్టి మనం చేస్తున్నాం అందరం.
మీకు మాకు అందరికీ ఆయన సదాశివ అని ఆశీర్వాదం ఉంటే చాలు మనకి. అందరికీ చాలా థ్యాంక్స్ సార్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మంచి రిసీవింగ్ పర్పస్ అంతా బాగుంది, దర్శనం కూడా బాగా ఇప్పించారు. మా చేతులతో అభిషేకం చేయడం కూడా చాలా హ్యాపీగా ఉండే. అండ్ అక్కడ మేము ఇటుక కూడా అందించాము, అది కూడా చాలా బ్లెస్ఫుల్గా ఉండే. అండ్ అందరినీ 600 పీపుల్ని చూసుకోవడం అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. వీ రియలీ అప్రిషియేట్ ఇట్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వీ విల్ బీ విజిటింగ్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నా పేరు శృతి, నేను అంబర్పేట నుంచి వచ్చాను. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. లైక్ ఫస్ట్ రాగానే టెంపుల్కి వెళ్ళగానే మా చేతులతో అభిషేకం చేపించడం ఇట్స్ లైక్ నైస్ థింగ్. అండ్ మళ్ళీ తర్వాత అక్కడ ఇటుకే కూడా ఇచ్చాము, సో అక్కడ కూడా మంచిగా అనిపించింది. సో ఇక్కడ మళ్ళీ ఆశ్రమంకి వచ్చాక ఎవ్రీథింగ్ అంటే 600 పీపుల్ని చూస్తున్నారంటే ఇట్స్ రియల్లీ అ గ్రేట్ థింగ్ విచ్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ అండ్ ఐ రియల్లీ లైక్డ్ ఇట్. ద అట్మాస్ఫియర్ అండ్ హాస్పిటల్ ఎవ్రీథింగ్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. సో నా సజెషన్ ఏంటంటే లైక్ మనం బర్త్డే పార్టీస్కి వెళ్తున్నాం కదా, సో అక్కడికి వెళ్ళడం కన్నా ఇక్కడికి వచ్చి అట్లీస్ట్ కొంచెం డొనేట్ చేస్తే దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు దిస్ పీపుల్. సో మై సజెషన్ విల్ బి దాట్ అండ్ విల్ విజిట్ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నా పేరు రమేష్ అండి, నేను అంబర్పేట నుంచి వచ్చాను. ఇక్కడికి ఫస్ట్ టైం నేను రావడం, చాలా బాగుంది. టెంపుల్ కానీ ఇక్కడ వీళ్ళు అంతా చూసే విధానం కానీ నీట్నెస్ కానీ చాలా బాగుంది. మాకు వచ్చి వీళ్ళంతా పర్ఫెక్ట్గా పైకి వెళ్ళి చూపించడం, వాళ్ళందరికీ చాలా బాగా చూసుకోవడం, హాస్పిటలేషన్ కానీ అంతా కానీ చాలా బాగా నీట్గా నచ్చింది. మీరు ఎవరైనా వచ్చి వేరే వాళ్ళు కూడా రాని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి ఆపర్చునిటీ చేయొచ్చు, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథాశ్రమంలో 3 పూటల రోజుకు 1800 మంది అభాగ్యులకు అన్నదానం నిర్విరామంగా జరుగుతుంది. అభాగ్యుల ఆకలి తీర్చేందుకు ఆశ్రమ సిబ్బంది ప్రతిరోజు ఉదయం 4 గంటలకే వంట పనులు మొదలు పెడతారు. తాజా కూరగాయలను, నాణ్యమైన బియ్యాన్ని ఉపయోగిస్తూ వంటశాలలో వంటలు వండడం జరుగుతుంది. సమయానికి అనాథులందరినీ వరుస క్రమంలో కూర్చోబెట్టి వారి ప్లేట్లో అన్నము, కూరలు పెట్టడంతో పాటు వారి దాహం తీర్చే నిమిత్తం మంచినీళ్లను అందిస్తారు. దాతలకు, సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.